సుగ్రీవుని ఆజ్ఞతో, శ్రీరాముని ఆశీస్సులతో హనుమంతుడు సముద్రతీరంలో నిలబడి ఆ పారవలేని సముద్రాన్ని ధైర్యంగా చూస్తున్నాడు. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా జై శ్రీరామ్ అని నినదిస్తూ హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటడం ప్రారంభించాడు. మధ్యలో సింహిక అనే రాక్షసి అతడిని అడ్డుకుంది. కాని హనుమంతుడు తన బలంతో ఆమెను సంహరించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. లంక తీరానికి చేరుకున్న హనుమంతుడు చిట్టి రూపం ధరించి బంగారు ద్వారాల గుండా లోపల ప్రవేశించాడు. అశోకవాటికలో సీతమ్మ దున్హకంతో కూర్చుంది. ఆమెను రాక్షసాంగనులు కాపలా కాస్తున్నాయి. హనుమంతుడు చెట్టుపైనుండి ఆమెను చూశాడు. హనుమంతుడు సీతమ్మ ముందు నమస్కరించి శ్రీరాముని ఉంగరాన్ని అందించాడు. ప్రభువు త్వరలోనే మిమ్మల్ని రక్షిస్తారు అని భరోసా ఇచ్చాడు. రావణుని సైన్యం అతడిని పట్టుకుని తోకకు నిప్పు పెట్టింది. కాని హనుమంతుడు దానిని అవకాశంగా మార్చి లంక నగరాన్ని దహనం చేశాడు. తన కర్తవ్యాన్ని పూర్తిచేసి సీతమ్మ సమాచారం రాముడికి చెప్పేందుకు హనుమంతుడు ఆనందంగా సముద్రాన్ని దాటి తిరిగి వచ్చాడు. అశోకవనంలో సీతమ్మకు నమస్కరించి ఆమె ఇచ్చిన చూడామణి చేతపట్టుకుని లంక నుండి బయలుదేరుతున్న హనుమంతుడు మహావేగంతో గగనమార్గంలో ఎగురుతూ కింద ఉప్పొంగుతున్న అలలతో సముద్రాన్ని దాటుతున్న హనుమంతుడు సముద్రతీరానికి చేరుకున్న హనుమంతుడిని జాంబవంతుడు, అంగదుడు మరియు వానరసేన ఆనందంతో స్వాగతిస్తున్న దృశ్యం. హనుమంతుడు ముందుండగా వానరసేన అడవులు, కొండలు దాటి రాముడి వైపు ప్రయాణం చేస్తోంది. రాముడి ముందు నమస్కరించి సీతమ్మ ఇచ్చిన చూడామణిని అందజేస్తున్న హనుమంతుడు రాముడు చూడామణిని చేతిలో పట్టుకుని సీతమ్మను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవుతున్న దృశ్యం. రాముడు తన ధనుస్సుతో అహంకారంగా నిలబడి పక్కన లక్ష్మణుడు, ముందు హనుమంతుడు మరియు వానరసేన యుద్ధానికి సిద్ధమై ఉన్న దృశ్యం. వేలాది వానరులు మహారాళ్ళు, దుంపలు మోసుకుని సముద్రంలో వేసి నలనీల్ మార్గనిర్దేశంతో సేతువును నిర్మిస్తున్న అద్భుత దృశ్యం. మహాసముద్రంపై విస్తరించిన రాళ్ల సేతువుపై హనుమంతుడు ముందుండగా రాముడు లక్ష్మణులు ధైర్యంగా నడుస్తున్న దృశ్యం. దూరంలో బంగారు లంకనగరం కనిపిస్తుండగా సముద్రతీరంలో వానరసేన శిబిరం వేసి యుద్ధ డోలు మ్రోగిస్తున్న దృశ్యం. రాక్షసుల రాజసభలో అంగదుడు ధైర్యంగా నిలబడి రావణుడి వైపు వేలిచూపుతూ చివరి హెచ్చరిక ఇస్తున్న దృశ్యం. లంక ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. కాని వానరసేన ఉత్సాహం ఆగలేదు. రాముడు, లక్ష్మణుడు ముందుండి దాడి చేయగా వానరులు గోడలు ఎక్కి రాక్షసులను ఎదుర్కొన్నారు. రాక్షసరాజు కుమారుడు ఇంద్రజిత్తు తన రథంపై గర్జిస్తూ యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడు. లక్ష్మణుడు విల్లు బాణాలు సంధిస్తూ అతనిని ఎదుర్కొన్నాడు. ఆకాశమంతా బాణాలతో నిండిపోయింది. చివరికి ఇంద్రజిత్తు ఓడిపోయాడు. భీకరమైన కుంభకర్ణుడు నిద్రలేచి యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. అతని అడుగుల క్రింద భూమి కంపించింది. వానరులు భయంతో చెల్లాచెదురయ్యారు. హనుమంతుడు మహావీరత్వంతో అతనిపై దూకాడు. చివరికి రావణుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. 10 తలలతో బంగారు రథంపై గర్జిస్తూ రాముని ఎదుర్కొన్నాడు. రాముడు తన దివ్య బాణాన్ని సిద్ధం చేశాడు. ఆకాశం మెరుపులతో మార్మోగింది. రాముడు మహాధైర్యంతో చివరి బాణాన్ని సంధించాడు. ఆ బాణం నేరుగా రావణుడి హృదయాన్ని ఛేదించింది. రథం కూలిపోగా రావణుడు నేలపై పడిపోయాడు. లంకలో యుద్ధానికి ముగింపు వచ్చింది. యుద్ధం ముగిసింది. సీతమ్మను రాముడు కలుసుకున్నాడు. ఇద్దరి కన్నీళ్లలో ఆనందం, త్యాగం, కలయిక ఆల్ కనిపించాయి. హనుమంతుడు వెనక నిలబడి సంతోషంగా చూశాడు.